రష్యాలోని ఊఫా ప్రాంతంలో ఒక దారుణం జరిగింది. చాలా మంది భారతీయ విద్యార్థులు అక్కడ మెడిసిన్ చదవడానికి వెళ్తా ఉంటారనమాట. అక్కడ స్టేట్ మెడికల్ యూనివర్సిటీలో హాస్టల్లో ఒక దాడి జరిగింది. ఆ దాడి 4 భారతీయ విద్యార్థులపైన జరిగింది. ఆ దాడి చేసిన వ్యక్తిని పట్టుకున్నారు. అతని వయసు కేవలం 15 సంవత్సరాలు. అతను నియోనాజీ భావజాలంతో ప్రభావితం అయినట్టు తెలుస్తోందనమాట. ఈ దాడిలో 4 భారతీయ విద్యార్థులతో సహా 6 తీవ్ర గాయాల పాలయ్యారు. నిందితుడు నిషేధిత వైట్ పవర్ లేదా నేషనల్ సోషలిజం సంస్థకు చెందినవాడిగా తెలుస్తోందన్నమాట. దీనికి సంబంధించి రష్యా సుప్రీంకోర్టు 2012లోనే ఈ నేషనల్ సోషలిజం సంస్థ లేదా వైట్ పవర్ సంస్థను ఉగ్రవాద సంస్థగా గుర్తించిందనమాట. దాడి సమయంలో నిందితుడు ఎవరైతే చిన్న బాలుడు ఉన్నాడో 15 సంవత్సరాల వ్యక్తి కొన్ని నినాదాలు కూడా చేశాడనమాట. బాధితుల రక్తంతో అతడు డార్మెటరీ గోడలపై నాజీ గుర్తు కూడా వేసినట్టు వార్తాపత్రికలు చెప్తున్నాయి. దాడి జరిగిన ప్రదేశం మొత్తం రక్తపు మడుగులతో మొత్తం అదంతా చల్లా చెదరైపోయింది. నిందితుడిని అదుపులోకి తీసుకునే క్రమంలో పోలీస్ అధికారులు కూడా గాయపడినట్టు తెలుస్తోంది. అసలు ఏంటి నియో నాజీ ఐడియాలజీ? మనకు తెలుసు, నాజిజం జర్మనీలో హిట్లర్ టైంలో ఇది చాలా పాపులర్ అయిందనమాట. అదొక ఎక్స్ట్రీమ్ రైట్ వింగ్ ఐడియాలజీ అని చెప్పొచ్చు అనమాట. అప్పట్లో చాలా వరకు యాంటీసెమిటిజం ఇవన్నీ ఫాలో అయ్యేవాళ్ళు, అంటే జ్యూస్ని చంపేయటం అదని ఫాలో అయ్యేవాళ్ళు అనమాట. ఆ టైంలో జర్మనీ ఈజ్ ఫర్ జర్మన్స్, బేసికల్గా జర్మనీ అనేది నాజీకే పరిమితం అని అనుకునేవాళ్ళు. అది ఇప్పుడు నియో నాజిజంగా రూపాంతరం చెందింది. మనం చూస్తే నియో ఫ్యాసిజం లేదా అల్ట్రా రైట్ నియో నాజిజం ఇవన్నీ చాలా ట్రెండ్ అవుతున్నాయి యూరోప్లో, ముఖ్యంగా నెగిటివ్గా అనమాట. అంటే మా దేశం, మా భావజాలం, మా రేస్ ఇవన్నీ గొప్ప, మిగతా వాళ్ళు మా దగ్గరికి రావద్దు, వాళ్ళందరినీ మేము హతమారుస్తాం, అంతం చేస్తాం అని చెప్పి కొన్ని ఉగ్రవాద సంస్థలు బయలుదేరాయి. వీటిలో చాలా అల్ట్రా రైట్ వింగ్ సంస్థలు కూడా వచ్చేసాయి అనమాట. వీటన్నిటి యూరోప్లో చాలా దేశాలు బ్యాన్ చేస్తున్నా ఈ సంస్థలు మాత్రం అక్కడక్కడ లోన్ ఉల్ఫ్ అటాక్స్ కావచ్చు, లేకపోతే దాడులు కావచ్చు, హత్యలు కావచ్చు, ఇలాంటివి చేస్తున్నాయి. అయితే ఈ ప్రత్యేకమైన ఊఫా ఇన్సిడెంట్లో, రష్యాలోని ఊఫా ఇన్సిడెంట్లో 4 భారతీయ విద్యార్థులకు తీవ్ర గాయాలయ్యాయి.